హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి? ఒకవేళ మీరు మీ ఫేస్బుక్ పాస్వర్డ్ని మర్చిపోయి ఉంటే పాస్వర్డ్ని ఫర్గెట్ చేసి న్యూ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫేస్బుక్ ఓపెన్ చేయండి. అంటే సైడ్ 3 లైన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెట్టింగ్ ఆప్షన్ అనేది ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మెటా అకౌంట్ సెంటర్ ఉంది కదా, ఇది ఒక పేజ్ అనమాట. జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అకౌంట్ సెట్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ చూసారా, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్లో చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎన్ని అయితే అకౌంట్స్ అయితే ఉన్నాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్వి అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇది మెటాకి సంబంధించింది కాబట్టి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు మెటాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. మీ ఫేస్బుక్వి ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఉంటే మీరు ఫేస్బుక్ అకౌంట్ది పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఓన్లీ మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే ఇక మీకు ఓల్డ్ పాస్వర్డ్ అనేది మీకు తెలిసి ఉంటే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అంతే. మీరు ఏ పాస్వర్డ్ అయితే ప్రజెంట్ సెట్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. రీటైప్ న్యూ పాస్వర్డ్ అంటే మీరు న్యూ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తారో సేమ్ రీటైప్ న్యూ పాస్వర్డ్ అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఓన్లీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే. ఒకవేళ మీరు ఓల్డ్ పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటే ఇక్కడైతే మీరు చేంజ్ చేయలేరు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంచేస్తారా కిందికి, ఫర్గోట్ యువర్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్తో లింక్ ఉన్న మొబైల్ నంబర్స్ మరి మెయిల్ అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు దీంట్లోనే ఏదో జీమెయిల్ అకౌంట్ కానీ ఏదైనా మొబైల్ నెంబర్ కానీ యూజ్ చేస్తుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాట్సాప్ ఉంది, మరి మెయిల్ ఉంది, SMS ఉంది. ఒకవేళ మీరు SMSలో ట్రై చేస్తారు, SMS రాలేదు అంతే అదే నెంబర్కి, మీరు ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ కూడా ఉంది, వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుని అవుతుంది. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వాట్సాప్కి ఫేస్బుక్ నుంచి 6 డిజిట్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. డైరెక్ట్ ఎంటర్ చేసిన అవుతుంది. డైరెక్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది చూసారా, న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఓన్లీ నంబర్ కానీ మీ నేమ్ కానీ ఇవి పెట్టవద్దు. పాస్వర్డ్ లేదంటే నేమ్, నంబర్, మరి కొన్ని సింబల్స్, ఈ 3 కాంబినేషన్లో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. మరి వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.